ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమ గాయకుడు మద్దెల సందీప్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలించాడు. ఆ తర్వాత 2.5 ఏళ్ల కాలం పాటు ప్రస్తుతం కూడా రేవంత్ రెడ్డి పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు రెండు ప్రభుత్వాల వ్యత్యాసాన్ని? ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే ఈరోజు ఒకవైపు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇట్లా అనేక మంది ప్రజలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని బాధలు పడుతున్నారో మనం చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చెయ్యమని అడగలేదు. ఏ ఒక్కరు కూడా మాకు రైతు బంధు కావాలని అడగలేదు. ఏ ఒక్కరు కూడా మాకు మిషన్ భగీరథ నీళ్లు కావాలని అడగలేదు. ఆ రోజు నడుములు వంకరబోతున్నటువంటి నల్లగొండ బాధని కళ్ళకు కట్టినట్టు కేసీఆర్ గారు తను ప్రత్యక్షంగా చూసిండు. అంశాల స్వామి లాంటి వాళ్ళతోటి పాదయాత్ర చేసిండు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ అని ఒక పైలట్ ప్రాజెక్టు పెట్టి చాలా గొప్పగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. మొన్న పల్లెలలోకి పోతే ఎట్లున్నదో పరిస్థితి మనం అందరం కళ్ళల్లో చూసినాం. ఇప్పటికి కూడా అదే ఉన్నది. అందుకే మేము పాట రూపంలో చెప్పినాం, ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి, అగ్గిపెట్టుకుంటుండు రైతు పండించిన తన పంటకు నేడు, ఆదుకునే దిక్కే లేక అల్లాడుతున్నాడు అన్నదాత జోడు, శరణంటూ వేడుతున్నాడే చేతులెత్తి మొక్కుతున్నాడే, కాళ్ళ ఏలబడుతున్నాడే కన్నీళ్ళ పాలవుతున్నాడే, ఎండకు ఎండి వానకు దడిసే తన పంటనెవ్వరు కొంటారంటూ, ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. అనేక ఉద్యమాలు చేసినాం కదా మనం. ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు మళ్ళీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా విచ్చలవిడిగా ఇక్కడ వ్యాఖ్యలు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను కించపరిచి మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అందుకే పాలించేటోడు పరిపక్వతతో ఉంటే ఇట్లాంటి కుక్కలు కావచ్చు, ఇట్లాంటి చిల్లరగాన్లు, మల్లరగాన్లు, పచ్చ కుక్కలు, ఎర్ర కుక్కలు, వీళ్ళందరూ ఎవరు తెలంగాణ మీదకి దండయాత్ర చేయడానికి రారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా కనీసం ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. చంద్రబాబు గడికి వచ్చిపోతాడు, ఇక్కడ వద్దంట రమ్మంటున్నాం తప్పంటలేము. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను తరలించకపోయే భాగంలో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బ కొట్టడంలో భాగంగానే ఒకవైపు చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని ముందు పెట్టి ఆడిస్తున్నటువంటి నాటకము. అందులో భాగమే ఫ్యూచర్ సిటీ. ఎవరు కట్టమన్నారు నేను ఫ్యూచర్ సిటీ? అవసరం లేని కాడ ఫ్యూచర్ సిటీ కట్టడము, అవసరం లేని కాడ ఫార్మా సిటీలు కట్టడము, ఉన్నటువంటి హైదరాబాద్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే గొప్పగా అభివృద్ధి ఉంటుంది. ఇల్లు పక్కన ఇల్లు కట్టుకుంటే లెక్క, ఇల్లు తీసుకుపోయి అడవిలో పెడతా అంటే ఎవడుంటాడు అక్కడ? కాబట్టి ఇదంతా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో నడుస్తున్నది. అందులో భాగంగానే ప్రాంతాల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆంధ్ర తెలంగాణను ఒక వేరియేషన్ తీసుకొచ్చి గంపగుత్తగా ఈరోజు సెటిలర్స్గా ఉన్నటువంటి ఓట్లని కాంగ్రెస్ దండుకుందాం, బీజేపీ దండుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ సీమాంధ్రులు కూడా గడిచిన 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకు ఎంత రక్షణగా ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళే కోరుకుంటారు హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే మా వ్యాపారాలు బాగుంటాయి, మా రియల్ ఎస్టేటు, చిన్న చిన్న వీధి వ్యాపారులు బతకనీకి వచ్చినంతో మాకు బాధ ఏం లేదు ఉంటుంది. కానీ పొట్ట మీద కొట్టడానికి వచ్చినంతో బాజాబ్తా కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ మైలేజ్ తగ్గిన ప్రతిసారి కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళము ఎవరం కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టలే. మేము అనమన్నామా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణే తీటకు లేచి ఆయన మాట్లాడిండు. దానికి మేము ఎట్లా అన్నట్లు అవుతుంది? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ విద్వేషాలను రెచ్చగొట్టి ఇప్పటికీ సీమాంధ్రులు మొత్తం ఆల్మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ ఉన్నారు. ఈ ఓటు బ్యాంకును చీల్చడంలో భాగంగానే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. ఒక పాట తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజల గురించి ఒక పాట, ఏం పాట పాడాలనుకుంటున్నారు? కరోనా కంటే డేంజరో కాంగ్రెసు పాలన, కథం చేయబూనెనో తెలంగాణ భూమున, కమిషన్ల పేరుతోటి కథం చేయ చూస్తున్నారు, రియల్ ఎస్టేట్ దందతోటి కథం చేయ చూస్తున్నారు. కరోనా కంటే డేంజరో కాంగ్రెసు పాలన, కథం చేయబూనెనో తెలంగాణ భూముల. ఒకవైపు భూముల్ని ఎక్కడికి అక్కడ, ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకైనటువంటి రాఘవ పేరు మీద భూములు పోతాయి. ఏమిట్లకు ఏమి లేని అసలు తెలంగాణ ప్రజలకే ఆయన పేరేందో తెలియదు, ఆయన ఊసేందో తెలియదు. రాజ్యసభ సభ్యుడైనట్టు వేం నరేందర్ రెడ్డి కొడుకు మీదకి భూములు పోతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి భూములు? ఇంత ఆల్ ఆఫ్ సడన్గా ఎకరాల కొద్ది భూములు ఎక్కడికక్కడ
తెలంగాణ సంపదని దోచుకొని ఈరోజు మళ్ళొకసారి చంద్రబాబుకు తొత్తుగా మారుతున్నాడు రేవంత్ రెడ్డి.